హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పందిరి చిక్కుడు ఫ్రైని చేద్దామండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా తవ్వ పైన పందిరి చిక్కుడును ఫ్రై చేయండి. చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసమైతే ముందుగా చిక్కుడుకాయలను 250 గ్రాముల వరకు తీసుకున్నానండి. ఈ చిక్కుడుకాయలను రెండు వైపులా తొడిమెలను తీసుకోవాలి. ఈ చిక్కుడుకాయలకు మధ్యలో తీగలా వస్తుందండి. దీన్ని కూడా తీసుకోవాలి. ఇలా చిక్కుడుకాయలన్నీ రెండు వైపులా తొడిమెలను తీసుకున్న తర్వాత ఈ చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ చిక్కుడుకాయలను తవ్వ పైన ఫ్రై చేస్తాం కదండి, అందుకని ముందుగా ఉడికించుకోవాలి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 గ్లాస్ వరకు నీరు వేయాలి. తరువాత దీనిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చిక్కుడుకాయలను ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పును వేసి ఉడికించుకోవాలి. వీటిలో కొద్దిగా నీరు వేసి ఉడికించుకోవాలండి. వీటిలో ఎక్కువగా నీరు వేసినట్టయితే నీరంతా పారవేయవలసి ఉంటుందండి. చిక్కుడుకాయల్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి. అందుకని ఉడికించేటప్పుడే నీరు ఏమీ మిగలకుండా ఉండేటట్టు నీరును వేసుకోవాలి. వీటిని 80% వరకు ఉడికించుకోవాలండి. పూర్తిగా మెత్తగా ఉడికించుకోకూడదు. ఇలా ఉడికిన చిక్కుడుకాయలను ఒక స్ట్రైనర్లో వేసి పూర్తిగా వాటర్ ఏమీ లేకుండా చేసుకోవాలి. తరువాత ఒక ప్లేట్లో మనం తీసుకున్న చిక్కుడుకాయలకు సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడా కారం, 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ను వేసుకోవాలి. ఇక్కడైతే నేను తీసుకున్న చిక్కుడుకాయలు క్వాంటిటీ బట్టి నేను వేస్తున్నానండి. తరువాత దీనిలో కొద్దిగా వాటర్ను వేసి పేస్ట్లా కలుపుకోవాలి. తరువాత దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసి ఈ చిక్కుడుకాయలకు ఈ ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి. వీటిని నెమ్మదిగా కలుపుకోవాలండి, లేదంటే చిక్కుడుకాయలు విడిపోతాయి. ఇలా కలిపిన తర్వాత చిక్కుడుకాయలను 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వలన వీటిలో ఉన్న నీరంతా పోయి కొద్దిగా పొడిగా అవుతాయండి. తరువాత దీనిలో 2 స్పూన్ల వరకు బియ్యం పిండి, అలాగే 2 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి. అలాగే దీనిలో కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ వరకు జీలకర్రను వేయాలి. అలాగే 1 స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి. ఇలా నువ్వులు వేయటం వలన ఈ ఫ్రై ఇంకా టేస్ట్గా వస్తుందండి. ఇవి వేసిన తర్వాత ఈ చిక్కుడుకాయలకు ఈ పిండి అంతా పట్టేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలి. వీటిలో నీరు ఏమీ వేయకుండా కలుపుకోవాలండి. తరువాత ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో 3 స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చిక్కుడుకాయలను వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చిక్కుడుకాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ చిక్కుడుకాయలను డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఇలా తవ్వ పైన అయితే తక్కువ ఆయిల్తో అయిపోతుంది. అందుకని తవ్వ పైనే ట్రై చేయండి. ఈ చిక్కుడుకాయలు ఒకవైపు ఫ్రై అయిన తరువాత నెమ్మదిగా మరోవైపుకు త్రిప్పుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ చిక్కుడుకాయలను రెండు వైపులా త్రిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, చిక్కుడుకాయలు అయితే ఫ్రై అయ్యాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత ఈ మిగిలిన చిక్కుడుకాయలను కూడా దీనిలో వేసి ఫ్రై చేసుకుందామండి. ఇక్కడైతే ఆయిల్ ఉందండి, అందుకని నేను ఆయిల్ ఏమీ వేయటం లేదు. ఆయిల్ లేనట్టయితే కొద్దిగా ఆయిల్ను వేసి ఈ మిగతా చిక్కుడుకాయలను ఫ్రై చేసుకోవాలి. ఇలా కలిపిన చిక్కుడుకాయలన్నీ ఈ తవ్వ పైన రెండు వైపులా త్రిప్పుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన చిక్కుడుకాయలను ప్లేట్లోకి తీసుకుందామండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే చిక్కుడుకాయలు ఫ్రై అయితే రెడీ అయ్యింది. ఈ చిక్కుడుకాయలు హెల్త్కి కూడా చాలా మంచిదండి. చిక్కుడుకాయలు ఇష్టం లేని వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి.
ఇది రైస్‌లోకి సైడ్ డిష్‌గాను లేదంటే స్నాక్స్‌గా గాను తినొచ్చండి. క్రిస్పీగా చాలా బావుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండీ! ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా తవ్వ పైన ఫ్రై చేయండి. చాలా బావుంటాయి. మీకు కూడా నచ్చుతుంది. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.